వృషభ రాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళే మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు. ఈ వ్యక్తుల ద్వారా ఏంటంటే గనక ఇబ్బంది కలగబోతుంది. ఈ వ్యక్తులే ఏంటంటే మీ జీవితాన్ని చాలా వరకు కూడా కష్టాల్లో పడేస్తారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఏంటంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వ్యక్తులు ఎందుకు మీ వెంట పడుతున్నారు, మీకేం జరగబోతుంది, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అసలు మీరు ఏ పరిహారం చేసుకోవాలి, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసింది కదా, మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా వీళ్లకు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయండి. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక ప్రేమతో అంటే దగ్గరికి తీసుకుంటారనమాట. అలానే కాకుండా భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోతారు. అందరినీ ఏంటంటే కనుక ఒకటిగా చేస్తూ ఉంటారు. విడిపోయిన వారిని ఏంటంటే కనుక కలిపే సత్తా వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు. వృషభం అంటే ఎద్దు కాబట్టి ఎంత కష్టపడతారంటే అంత కష్టపడిపోతారండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం అయితే వీళ్ళకు దక్కదండి. వీళ్ళు కొంచెం చెప్పాలంటే కనుక చాలా సెన్సిటివ్గా కూడా ఉంటూ ఉంటారండి కొంతమంది వృషభ రాశి వారు. కాబట్టి కొంతమంది అనే మాటలతో ఏంటంటే కనుక హట్ అయిపోయి బాధపడతారు, కానీ బయటికి చెప్పుకోరు అనమాట. అలా చెప్పుకోకుండా మనసులోనే దాచుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే కాకుండా ఇంకా పోనీలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక వీళ్ళే సర్దుకుపోతారండి. ఆ తర్వాత ఏంటంటే అందరినీ కలుపుకొని పోతారనమాట. నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతకైనా వెళ్తారనమాట. వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీరైతే తోడుగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే కనుక బాగా కష్టపడతారండి. కష్టపడుతూనే ఏంటంటే కనుక ఇంతవరకు ఎదిగారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారండి. ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరు తెచ్చి పెడితే తిందామన్నట్టుగా కానీ వీళ్ళైతే ఉండరండి. నా కాళ్ళ మీద నేను నించోవాలి, నా కాళ్ళ మీద నేను అంటే నించొని నేను చక్కగా లైఫ్లో ముందుకు వెళ్ళి అందరిలాగా నేను కూడా బ్రతకాలి అని కోరుకునే రకం ఈ వృషభ రాశి వారు. ఎప్పుడు కూడా పని 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 అని ఏంటంటే కనుకనండి ఆ పనిలోనే ఉండిపోతారు. పని కోసమే పుట్టినట్టు ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటారు. కానీ ఆ పని లేకపోతే వీరి లైఫే లేదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఎక్కడ కూడా ఏంటంటే కనుక కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, అలానే కాకుండా ఒకరిని చూసి అంటే అసూయ పడటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, లేనిపోని సృష్టించటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరని చెప్పొచ్చు. అందరినీ సమానంగా చూస్తారనమాట అండి. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ దించాలనేది వీళ్ళకు బాగా తెలుసుంటుందని చెప్పొచ్చు. వీళ్ళకు ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే కనుక ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరు రారండి, ఎవరు తోడుగా ఉండరు. అదే వేరే వాళ్ళకి ఏదైనా కష్టం బాధ వీళ్ళకు తెలిసిన వాళ్ళకి వస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏంటంటే కనుక పలకరించడం కానీ, కష్టం ఇలా ఉందా, ఇది బాధపడకండి అని చెప్పటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు నిజానికి చెప్పాలంటే అమాయకులండి. అంటే అమాయకులు అంటే అమాయకంగా ఉంటారు, తెలివి ఉంటుంది, కాకపోతే కొన్ని విషయాలలో అమాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళకు ఎంత ప్రేమ ఉంటుందో అంత జాలి కూడా ఉంటుంది, అంత దయ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారండి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇంటి పరంగా అండి మనం చూసుకుంటే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. గత 2-3 అంటే నెలల నుంచి ఏంటంటే కనుక చాలా బాధపడుతున్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా, సంపాదించింది మిగలటం లేదు, ఎంత చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు, చాలా బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారు కదండి. అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే కనుక పొగుడుతారండి, మీతో స్నేహం ఏర్పరచుకుంటారు, మీకేంటంటే మంచి వార్తలు కూడా చెబుతారు. అలా అని వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకండి. వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి. ఎక్కువగా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మి బాధపడకండి. ఇది మాత్రం బండగుడుతూ పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కొంతమంది అండి మీ జీవితాన్ని ఏంటంటే కనుక నాశనం చేయాలనుకుంటున్నారండి. మీరేంటంటే నా అంటే స్నేహితులు, నా వాళ్ళు, నా బంధువర్గం అనుకుంటారు, కానీ వాళ్ళు మీ శత్రువులు అనమాట. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ ఎదుగుదలను ఎలాగైనా సరే ఆపాలనుకుంటారు. మీ ఎదుగుదల ఏంటంటే కనుక ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకట్ట వేస్తారండి. మీరు ఎదగటం, మీరు బాగుపడటం కొంతమందికి అసలు కూడా నచ్చదు. అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ఎదగనివ్వరు అని కూడా మనం చెప్పొచ్చు. అయినా కానీ భగవంతుడి తోడు అండ ఉంటుంది కాబట్టి మీరు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా అండి బాగుంటుందండి. ఫ్యామిలీలో ఉండే అనారోగ్య సమస్యలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా సాడ్నెస్ అనేది ఉండదన్నమాట. ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనుకూలంగా ఏంటంటే కనుక రాణించుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా గట్టిగా సపోర్ట్ ఇచ్చి ఫ్యామిలీకి ఏంటంటే ఒక అండగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ కోసమే కదా వీళ్ళు కష్టపడేది, బాధపడేది ఇదంతా కూడా. కాబట్టి ఫ్యామిలీకి ఏది చిన్నది జరిగినా కానీ బాధపడిపోతూ ఉంటారు ఎక్కువగా.
వీళ్ళు పైకి నవ్వుతూ చక్కగా కనిపిస్తారు, కానీ వీళ్ళు లోపల పడే బాధ మాత్రం వాళ్లకు మాత్రమే తెలుసుంటుందండి. బయటికి ఏది చెప్పుకోరండి, ఎప్పుడు కూడా ఎవరితో ఏ విషయాలు పంచుకోరు. నార్మల్గానే వీళ్ళు ఈ రోజు నాకు డబ్బు ఉంది కదా, నేను హ్యాపీగా ఉన్నాను, రేపు కష్టం ఉంది కదా ఏడుస్తున్నాను అన్నట్టుగా కాదు, ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారనమాట. కష్టమున్నా, బాధున్నా, డబ్బున్నా, లేకున్నా ఒకే మాదిరిగా ఉంటారు. ఒకరి గురించి చెడుగా చెప్పటం కానీ, ఒకరి మీద లేనిపోనివి సృష్టించటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఎంతలు ఉండాలో అంత లిమిట్లో ఉంటూ ఉంటారనమాట. అంత చక్కగా అంటే వీళ్ళ పద్ధతి అనేది ఉంటుందని చెప్పొచ్చు. పిల్లల్ని కూడా ఒక పద్ధతిగా అంటే పెంచుతూ ఉంటారనమాట. ఇలా ఫ్యామిలీ పరంగా అనారోగ్య సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి, డబ్బు పరంగా ఉండే ఇబ్బందులు పోతాయి, ఫ్యామిలీలో అందరూ ఆనందంగా ఉంటారు. ఫ్యామిలీ పరంగా ఉండే సమస్యలు ఏంటంటే కనుక ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి గ్రహస్థితి ప్రకారం మనం గనక పరిశీలించుకుంటే ఫ్యామిలీ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయండి. అలానే అమ్మ నాన్న పరంగా కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు సాధించుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, అప్పుల బాధలు తీర్చుకోగలుగుతారు, అనారోగ్య సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే మీకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందండి. అనారోగ్యం అంటే పెద్దది కాదు, మీరేంటంటే ఎక్కువగా ఆలోచిస్తారనమాట, డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన పక్కన పెట్టకపోతే మీరే ఇబ్బంది పడతారు, మీరే బాధపడతారు కదండి. అందుకే ఆలోచన కొంచెం ఏంటంటే కనుక పక్కన పెట్టండి. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించండి. ఓవర్గా ఆలోచించి అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అదొకటి చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, ఎక్కువగా ఆలోచించకుండా కొంచెం ఆలోచన పక్కన పెట్టడం, ఇలాంటివి చేస్తే మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలానే కాకుండా వ్యాపారం చేసే దగ్గర కూడా అంటే ఆ చోటు కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వ్యాపారం చేసే దగ్గర ఏంటంటే కనుక చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వేయటం కానీ, లేదంటే మీకు బదిలీలు అవ్వటం కానీ, ఉద్యోగం రావటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగాల మీద చర్చ జరగటం కానీ, పని దగ్గర మంచి గుర్తింపు లభించటం కానీ, బాసు నుంచి ప్రశంసలు అందుకోవటం కానీ, మీ పనితీరును అందరూ మెచ్చుకోవటం, అలానే కాకుండా అందరికీ నచ్చటం కానీ ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఏది చేసినా శ్రద్ధగా చేస్తారండి. ఏదో పైపైన చేసేసి వదిలేద్దాం అన్నట్టుగా కాకుండా ఏది చేసినా కానీ చక్కగా ఏంటంటే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళ పనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ముఖ్యంగా అండి వీళ్ళు ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటారండి. ఈ పని రాదు నాకు, ఈ పని నేను చేయలేను అన్నట్టుగా ఉండరు. ప్రతిదీ కూడా నేను చేయగలుగుతా, నాకు వస్తుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మీరు దూర ప్రయాణాలు కూడా పడతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తే ప్రయాణాలు కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా అనుకూలంగా మారతాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ముఖ్యంగా ఇలా ప్రయాణాలలో ఏంటంటే కనుక కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల ఉద్యోగం వస్తుంది. అంటే ఉద్యోగం లేక కొంతమంది బాధపడుతున్నారు కదండి. వృషభ రాశిలోనే ఎలాగైనా సరే ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే బాగుండు, ఉద్యోగం లేదనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్లకు పరిచయాల వల్ల అంటే తెలిసిన పరిచయాల వల్లనే ఉద్యోగం వస్తుందన్నమాట. చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. ఆ ఉద్యోగం మీకు కంఫర్ట్గా ఉంటుంది, దాంట్లో రాణించగలుగుతారు, అక్కడ కూడా మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది, ఇబ్బంది అనేది లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొనేటప్పుడు కొంతమంది ఉంటారండి మీ చుట్టూగానే, వాళ్ళు మీ మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే అనరాని మాటలని తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి అలాంటివి ఇగ్నోర్ చేయండి, అవి పట్టించుకోకండి. దానివల్ల ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే కాకుండా మధ్యవర్తిగా వెళ్ళకండి, అది మీకు పెద్దగా అనుకూలించదు. నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి. నలుపు గ్రే కలర్ బట్టలు ధరించి ఏ శుభకార్యానికి వెళ్ళకండి, ఏ ముఖ్యమైన పనుల కోసం వెళ్ళకండి. అలానే కాకుండా బయటి పనులకు కూడా వెళ్ళకూడదనమాట. నలుపు గ్రే కలర్ బట్టలు అయితే ఈ 3 రోజులేంటి, ఈ నెల రోజులు మాత్రం అసలు ధరించకండి. ఇంకా తర్వాత మీకేంటంటే ఇలా ఉండబోతుందండి. ఒకటి ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు వివాహం కలిగే అవకాశం ఉంటుంది, వస్తువు కానీ వాహనం కానీ కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుందని చెప్పొచ్చు. అంటే పర్ఫెక్ట్గా ఉంటుందని కాదు, మీరు పర్ఫెక్ట్గా మార్చుకుంటారని అర్థం అనమాట. అంటే జరగని పనిని జరిగేలాగా చేసుకోవటం, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎలాగైనా సరే తొలగించుకోవటం, ఇలాంటివి చేస్తారనమాట. ఇలాంటివి చేసేసి ఏంటంటే సమస్యల నుంచి, కష్టాల నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా మీకు ఆ పరమశివుడి యొక్క దయ వల్ల, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల అండి అంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకేంటంటే సంపద పెరుగుతుందండి. ఆగిపోయిన డబ్బు రావటం, ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం, అప్పులను తీర్చుకోవటం, అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటం, ఇదంతా కూడా 99% జరుగుతుంది. శివానుగ్రహం ఉంటుంది కాబట్టి కష్టాలు ఏంటంటే కనుక చాలా తక్కువగా ఉంటాయి. ఆ పరమేశ్వరుడు మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీ కష్టాన్ని దూరం చేస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ధన ద్వారాలను తెరిపిస్తాడు. కాబట్టి శివుడి వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. అంటే ఆ శివయ్యే మిమ్మల్ని ఆదుకుంటాడు, కాపాడుతాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు.
ఇదంతా కూడా పరమశివుడే చేస్తాడని చెప్పొచ్చు. ఎందుకంటే విపరీతంగా శివ అనుగ్రహం కలగబోతుందన్నమాట. అందుకే రేపు సోమవారం ఉంది కదండి, 4వ తేదీన ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. పరమశివుడి పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసేసుకొని చక్కగా పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా అంటే పూజించండి. అలానే కాకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించండి. ఇంట్లో పూజ చేసుకుని తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకుని వీళ్ళుంటే శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం అనేది చెయ్యండి. ఆ విధంగా కూడా మీకు బాగుంటుంది. ఆ విధంగా కూడా మీకు అంటే కలిసి వస్తుంది. సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఏంటంటే పనులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి కష్టాల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడి పరమశివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోగలుగుతారు. ఇక ఆ తర్వాత మీరేంటంటేనండి, ఇంకా మనం చెప్పాం కదా ఇద్దరు వ్యక్తుల వల్ల చాలా ఇబ్బంది పడతారని. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే పురుషులండి. ఈ పురుషులు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళే, అంటే మీ పేరు గల్ల వాళ్ళు కాదు, మీకు తెలిసిన వాళ్ళు. మీకు ఏంటంటే కనుక బంధువర్గం నుంచి అనుకోవచ్చు, ఫ్రెండ్స్ నుంచి మీకు తెలిసిన వాళ్ళు అనుకోండి. వీళ్ళు ఇద్దరు పురుషులు ఎలా మిమ్మల్ని మోసం చేస్తారంటే ఒక చీటీ రూపంలో మీ నుంచి డబ్బు తీసుకుంటారండి. మీ నుంచి డబ్బు తీసుకుని ఏంటంటే కనుక ఆ తర్వాత ఎగ్గొడతారండి. అంటే నువ్వు వేయలేదన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ డబ్బు పరంగా అయితే నష్టం జరుగుతుంది. ఇద్దరి పురుషుల వల్ల, స్త్రీల వల్ల కాదు, పురుషుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు. అది కూడా తెలియని వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, బాధ పెట్టేది. తెలియని వాళ్ళు అసలు కాదన్నమాట. తెలిసిన వాళ్ళే మిమ్మల్ని చాలా బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. డబ్బు పరంగా నష్టాలను ఏంటంటే కనుక మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ధనం కొంచెం అంతంత మాత్రమే చేతులు ఆడుతుంది. ఆడిన డబ్బుతోనే ఏంటంటే కనుక నష్టపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ మాటలు విని మీరు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టడం కానీ, పెట్టుబడుల పరంగా డబ్బులు పెట్టడం కానీ, లేదంటే కనుక ఒక చీటీ రూపంలో డబ్బు పెట్టి మోసపోవటం కానీ, ఇలాంటివి 99% జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టకండి. ఆ తర్వాత బాధపడకండి. ఇప్పుడే మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లోపు మీరు ఏంటంటే కనుక డబ్బుల్ని పోగొట్టుకుంటే చాలా బాధపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు. ఆ తర్వాత మీరే ఏంటంటే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీరు గమనించుకోకపోతే చాలా వరకు కూడా ఇబ్బందులు పడతారు. ఈ ఇద్దరి పురుషులండి మీ ముందు ఎంత బాగా నటిస్తారంటే కనుక మీ వెనక అంత చెడుగా ఇది చేస్తూ ఉంటారు. మీరు ఎదగటం, మీరు బాగుపడటం వీళ్ళకు నచ్చదు. వీళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడండి మీ వెనక మీ గోతులు తీస్తూ ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టడమే వీళ్ళ యొక్క కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అందుకే వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి ఒకటి వచ్చేసి పీ లెటర్, ఇంకొకటి వచ్చేసి ఎస్ లెటర్ అనమాట. ఈ యొక్క ఇద్దరు పురుషులు ఏంటంటే కనుక మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు, మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. కానీ ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరండి. చీకొట్టిన వ్యక్తులు ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి. వాళ్ళే మీతో మాట్లాడతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. శత్రుత్వం తగ్గిపోతుంది. శత్రువులు ఏంటంటే కనుక ఉండకుండా పోతారండి. అలాంటి మంచి మంచి ఫలితాలను అయితే మీకు ఆ పరమశివుడు అందిస్తున్నాడండి. మిమ్మల్ని ఆ శివయ్య దయ వల్ల ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటం కానీ ఎక్కడ కూడా మీకు అనుకూలంగా లేదన్నట్టుగా ఉండదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక కొంచెం భార్యాభర్తల మధ్య అంటే విభేదాలు వస్తాయి. అంటే నువ్వెంత నేనెంత అనే రేంజ్లో ఏంటంటే గొడవలు అవుతాయి. అంత పెద్ద పెద్ద గొడవలు కూడా కావు, చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే అది గ్రహాల ప్రభావాన్ని బట్టి ఉంటుందన్నమాట. అదొకటి చూసుకోండి. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం కోపం తగ్గించుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఓపిక ఎక్కువగా ఉంటుందండి. చాలా ఓపికతో ఉంటారండి. చాలా ఓపికను కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కానీ ఏంటంటే కనుక వీళ్ళ పేరు అనేది ఉంటుందండి. పేరుని ఎవ్వరు కూడా చెడగొట్టరు. మంచి పేరు ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే కనుక చాటించుకుంటారు. అంటే చెడుగా ఏంటంటే కనుక ఎవ్వరు కూడా వీళ్ళు చెడ్డవాళ్ళు అనరండి. నలుగురితో మాట్లాడే పద్ధతి విధానాన్ని బట్టి వీళ్ళు మంచి వాళ్ళు అంటారు, కానీ చెడు వాళ్ళు అయితే అసలు అనరనమాట. అలా మంచి మనస్తత్వాన్ని ఏంటంటే కలిగి ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల, అలానే మీ పేరు వల్ల కూడా మీరు బాగానే ఉంటారు. కాకపోతే ఇద్దరు వ్యక్తులే అండి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి బాధ పెడతారు. అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా పొందుతారండి. ఏదైనా పని అనుకుంటే జరగకపోతే, ఏదైనా ఇబ్బంది వస్తున్నట్టయితే పదే పదే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ 3 రోజుల్లో ఒక్క రోజైనా సరే ఆవుకు ఆహారం తినిపించండి. ఏ ఆహారం అయినా సరే పెట్టండి. ఆవుకు పెట్టడం కుదరకపోతే ఏం చేయండి అంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకొని మీరు మీకుండే సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. ఎటువంటివైనా పర్వాలేదండి. మన జీవితం అన్న తర్వాత మనకు కామన్గా కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటూనే ఉంటాయి, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఏ రకంగానే సరే బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి మీ కష్టాలు పోవాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న బెల్లం ముక్క, అంటే కొంచెం నిమ్మకాయ సైజులో ఉండే అంత బెల్లం తీసుకోండి. అలా ఆ బెల్లాన్ని తీసుకున్న తర్వాత మీరేంటంటే తల చుట్టూ 7 సార్లు తిప్పండి. అలా తిప్పేటప్పుడల్లా కూడా మీ కష్టం చెప్పుకోండి. పెద్ద కష్టమా, చిన్న కష్టమా, ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ కష్టం గురించి అయితే చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే మీరు తీసుకెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. కానీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇది ఎందుకు చేయండి అంటే కనుక పదే
పదే మీ లైఫ్లో కొన్ని కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. మీరు ఎంత బాగా చేసుకున్నా, మీరు ఏది చేసినా కానీ మీ లైఫ్లో మాత్రం మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా అనారోగ్యం పోయింది కదా అమ్మాయి అనుకుంటాం కదా, మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. అమ్మాయి ఈ కష్టం తీరిపోయింది కదా, డబ్బుకు సంబంధించిన కష్టాలు దూరం అయ్యాయి అనుకుంటాం కదా, మళ్ళీ ధనానికి సంబంధించిన ఏదో పెద్ద కష్టం వచ్చి పడుతుంది. మీ లైఫ్లో మీకేంటంటే కనుక ఇది జరిగి తీరుతుంది. చాలా వరకు కూడా మీరు కష్టాలు పోతున్నాయి అనుకున్నప్పుడల్లా కూడా కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఆ కష్టాల వల్లనే మీరు బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. అలాంటి వాళ్ళకైతే పరిహారం అనుకూలిస్తుందండి. అలా అని అన్ని కష్టాలు ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారు. కష్టాలు అనేవి లేకుండా మీ జీవితంలో చేసుకోవటానికి ఈ పరిహారం అనేది బెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. బెల్లం చాలా చాలా శుద్ధి అయినదండి. బెల్లం భగవంతుడికి నివేదనీయ పదార్థం. అందుకే బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయండి. అందుకే బెల్లంతో ఏంటంటే కనుక ఈ పరిహారం మర్చిపోకుండా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా శివానుగ్రహానికి పాత్రుడు కండి. ఇక అలానే కాకుండా రేపు సోమవారం రోజున చిన్న బెల్లం ముక్కని తీసుకుని దానిపైన 2 చుక్కల ఆవునేతిని పోసి తమలపాకులో తమలపాకు మీద పెట్టి అంటే మనము శివుడి పటం ముందు కానీ లేదంటే శివపార్వతుల పటం ముందు కానీ పెట్టండి. ఈజీగా చెప్పాలంటే తమలపాకు తీసుకొని మీరు ఎంతైతే బెల్లం తినగలుగుతారో అంత బెల్లం తీసుకోండి. చిన్న ముక్క కానీ పెద్ద ముక్క కానీ ఎంతైతే తింటారో అంత తీసుకోండి. దానిపైన ఏంటంటే కనుక ఆవునేతిని పోసేయండి. ఆవునేతిని పోసి తమలపాకులో పెట్టి శివుడికి నివేదన చేసి ఆ తర్వాత తమలపాకుతో సహా బెల్లము ఆవునేతిని తినేయండి. ఇలా ఎందుకు తినడం అనేది జరుగుతుందంటే కనుక జాతక దోషాలు, జాతక సమస్యలు పోవాలని, అనుకున్న పనులు జరగాలని, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని, ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క ఉద్దేశం అనమాట. అంటే ఇది తినటం వల్ల గ్రహ దోషాలు, జాతక దోషాలు, రాహుకేతు ప్రభావాలు, శని ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా ఇది చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇది చేసినప్పటి నుంచి మీకు ఏంటంటే తెలిసిపోతుంది, మీ కష్టం అంతా కూడా పోతుందన్నమాట అండి. ఇక